కల్లూరు మండలం పోచారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు తాళ్లూరి రమేష్ అన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి రాష్ట్ర నాయకులు దయానంద్ సహకారంతో చిన్న గ్రామమైన పోచారం గ్రామానికి 15 ఇళ్లు ఇచ్చారని, రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ సహకారంతో గ్రామ ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఎల్లవెల్లా అండగా ఉంటానని తాళ్లూరి రమేష్ అన్నారు. పేరు తాళ్లూరి రమేష్, పోచారం గ్రామం, కల్లూరు మండలం. మేము రాజకీయాల్లో 20-30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ 18 నెలల్లో అయినటువంటి డెవలప్మెంట్ పనులు గత 40 సంవత్సరాలు ఎప్పుడు గతంలో తుమ్మల నాగేశ్వరరావు ద్వారా మేము తిరిగాం. తర్వాత డాక్టర్ మట్టా రాగమయ్య గారి వారు నిత్యం ప్రజల్లో ఉండటం, వారు ఒక టెస్ట్ పెట్టడం, వారు ఆ టెస్ట్ ద్వారా ప్రజలకి నోట్ బుక్లు, పుస్తకాలు, మందులు ఇవ్వటం, దానికి ఆకర్షణలయ్యి మేము గత 10 సంవత్సరాల నుంచి డాక్టర్ రాగమయ్య గారు అమ్మటి, డాక్టర్ మట్టా దయానంద్ గారు అమ్మటి వారమ్మటి తిరుగుకుంటా వారొక ప్రజాసేవకి అంకితమై పనిచేసేదానికి ఆకర్షణీయులై నేను కూడా ఖమ్మం నుంచి ఇక్కడికి ఓటు మార్పించుకొని వారి ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో నిర్విరామంగా కృషి చేసి ఈ ఊర్లో జీరో ఉన్న దాన్ని సమాన స్థాయికి తీసుకొచ్చి పనిచేసినాము. గతంలో కూడా మేము ఎన్నో రాజకీయాల్లో తిరిగాం. కానీ ఇట్లా ఎమ్మెల్యే అయినా కూడా డాక్టర్ దయానంద్ గారు ఎమ్మెల్యే గారితో పోటీగా చెరువు కారేసుకొని వారు వచ్చే శాలరీ ఏమో కానీ వారు సొంత డబ్బులను వెచ్చించి ఎన్నో కార్యక్రమాలకి చిన్న దినం వచ్చినా, సమర్థ పంచం వచ్చినా, ఓనీలు వచ్చినా, ఏదొచ్చినా, ఏదన్నా గల్లీ సమస్య వచ్చినా వారే వచ్చి పరిష్కరించడం అన్ని విధాలుగా మాకు ఆనందంగా ఉంది. ఈ 18 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ కరెంట్ ఇచ్చారు, సన్నబియ్యం ఇచ్చారు, రుణమాఫీ ఇచ్చారు, బస్ ఫ్రీ ఇచ్చారు, గ్యాస్ బండకు ఫ్రీ ఇచ్చారు. ఇన్ని కార్యక్రమాలు చేసినా కూడా ప్రతిపక్షాలు కావాలని ఏం చేశారని అపనిందలు వేయటం వారికి తగదని, రానున్న రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని వారికి ఖచ్చితంగా ఇంకా 20 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా ఈ కాన్స్టిట్యున్సీ ఎస్సీగా ఉంటే మా ఎమ్మెల్యే గారిని ఓడించడం ఎవరి తరం కాదని ఆ ఎమ్మెల్యే గారు కృషి, వారి యొక్క పట్టుదల, వారి యొక్క విధి చూసి రేవంత్ రెడ్డి గారే మెచ్చుకున్నారు. అందుకని వారికి జనరల్ సెక్రటరీ కూడా మనం ఇచ్చారు. అదే విధంగా రాబోయే కాలంలో మా డాక్టర్ గారైన దయానంద్ గారికి కూడా కాంగ్రెస్ పార్టీలో తగు ప్రాధాన్యత ఇవ్వాలని, వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని, రాబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గా వారికి అవకాశం ఇవ్వాలని వారందరినీ నేను భగవంతుని కోరుకుంటున్నాను. ముగ్గురు మంత్రులను కూడా ఈ రాగమయ్య గారు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కోసం వారు వ్యక్తిగతంగా వారి సొంత డబ్బులను వెచ్చించి పనిచేస్తున్నారు. అది గుర్తించుతారని మేము ఈ గవర్నమెంట్ వారికి, రేవంత్ రెడ్డి గారికి మరియు ప్రజలకి, అదేవిధంగా ఈ గ్రామంలో మొత్తం తుమ్మల నాగేశ్వర సంవత్సరంలో డబుల్ బెడ్రూమ్లు ఆ రోజు కూడా 40 ఇళ్ళు అవతల పక్క ఇచ్చారు. ఈ రోజు కూడా యువతల పక్క రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉన్న కాలనీలో కూడా ఇంకా 40 ఇళ్ళు ఇప్పియాలని, గతంలో 10 ఇచ్చారు, ఇప్పుడు 5 ఇచ్చారు. రాను కిస్తీలుగా ఒక్క పూరీలు కూడా లేకుండా చేయాలనేది నా ధ్యేయం. మా నాన్నగారి కాడ నుంచి మేము రాజకీయాల్లో తిరిగి ఎకరాలు పోగొట్టుకున్నాం తప్ప ఒక్క రూపాయి పేద ప్రజల నుంచి ఏనాడు ఆశించలేదు, ఆశించబోమని కూడా తెలియజేస్తున్నాం. ఆ మాట కట్టుబడి ఉంటాం. దయానంద్ గారి అడుగుదాడలో నడుస్తాం. దయానంద్ గారి అభివృద్ధిని చూసే వచ్చాం. దయానంద్ గారితోనే మా ప్రయాణం చివరిదాకా కొనసాగిస్తామని తెలియజేసుకుంటున్నాం. గొర్రెపాటి తిరుమల అని నేను, మాది పోచారు. గత ప్రభుత్వంలోనే ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు ఇల్లు అంటూ రాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసిన రాలేదు. ఇంద్రమ్మ పథకంలో నాకు ఇల్లు అయితే ఇప్పించారు. తాళ్ళూరు రమేష్ గారికి, మట్టా రాగమయ్య గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సుధాకర్, నా పేరు వేల్పుడు సుధాకర్, పోచవరం, కల్లూరు మండలం, ఖమ్మం డిస్టిక్. గత కాలం మేము గడ్డింట్లోనే ఉన్నాము. గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మాకేమి ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇల్లు ఇచ్చింది. రమేష్ గారి సహకారంతో ఇల్లు వచ్చింది. మేము సంతోషంగా ఉన్నాం. మా ఎమ్మెల్యే గారి కృషి, రాఘవయ్య గారి సహకారంతో ఆనందంగా ఉన్నాం. రమేష్ గారికి, ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు. ఈ ఊర్లో రమేష్ గారు మాకు అందరికి మంచిగా ఉపయోగపడుతున్నారు. నా పేరు తడకమల్ల సరోజిని, పోసారం. ఎమ్మెల్యే గారికి ఇల్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. రమేష్ గారి ద్వారా ఇచ్చారు. అది పోచారం. నా పేరు గొర్రెపాటి మరియమ్మ. ఇదివరకు గడ్డింట్లోనే ఉండం. ఎమ్మెల్యే గారు, రమేష్ గారు దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది, కట్టుకుంటున్నాం.